ఖమ్మంలో భారత రాష్ట్ర సమితికి జలకిస్తూ ఆ పార్టీకి చెందిన 4 కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో హస్తం పార్టీలో చేరారు. ఖమ్మం అభివృద్ధి తుమ్మలతోనే సాధ్యమనే భావనతోనే ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు కార్పొరేటర్లు ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో తమ డివిజన్ను అభివృద్ధి చేసుకుంటామని వెల్లడించారు. ఖమ్మంలో తాజా రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్లో కలవరానికి గురిచేస్తున్నాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇటీవలే కార్పొరేటర్లు ముఖ్య నేతలతో విందు సమావేశం ఏర్పాటు చేసి పక్కచూపులు చూడొద్దంటూ దిశానిర్దేశం చేశారు. ఆ వెంటనే ఒక్కరోజే 4 కార్పొరేటర్లు పార్టీని వీడటం గులాబీ పార్టీకి కొరకరాని అంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుమ్మల అభ్యర్థిత్వంతో బీఆర్ఎస్ నుంచి అప్పట్లో 9 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పంచన చేరారు. బల్దియాలో కాంగ్రెస్ తరపున 10 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ప్రస్తుతం అధికార పార్టీ బలం ఖమ్మం కార్పొరేషన్లో 23కు పెరిగింది. త్వరలోనే మరికొంతమంది హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మం నగర పాలకంలో పాలకవర్గం పదవీకాలం ఇంకా 2 ఏళ్లకు పైగానే ఉంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 3 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. 3 ఏళ్ల పదవీకాలం పూర్తి కాగానే మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది.